చదువుకుందాం. దయచేసి హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 12 నుండి 15 వచనాలు చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథమైన లేఖనాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 12 నుండి 15 వచనాలు ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద చూడండి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోషువయు, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి. 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్. 14వ వచనం. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపత్యగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజ్యార్హుడా, నమ్మదగిన దేవా, నమ్మకమైన మా ప్రభువా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడా, మా జీవితాలు మేలుకరంగా మీకు మహిమకరంగా మా ప్రభువా తీర్చిదిద్దడానికి మీరు ఇష్టపడి, మా ప్రభువా మీ లేఖనాలలో నుండి అమూల్యమైన విషయాలు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. హగ్గయి గ్రంథంలో నుండి మా ప్రభువా ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు దాదాపు 13 ఎపిసోడ్లు మేము వినడానికి కృప చూపారు. అందును బట్టి మీకు స్తోత్రం. మా ప్రభువా, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనము ధ్యానం చేస్తూ ఒక్కొక్క పుస్తకంలో ఉన్న వాస్తవిక సత్యాలు అర్థం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో హగ్గయి గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం వింటూ వచ్చాం. నిజమే, బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు, పర్వతములెక్కి మ్రానులు నరుకుట, వాటిని తీసుకొని వచ్చుట, వాటిని చెక్కి కోసి చక్కజేసి రూపమేర్పరచుట, పరిమాణ ప్రకారం అమర్చుట లేక కట్టుట, అప్పుడే అది మందిరం అవుతుందని, అప్పుడు యెహోవా నివసించి సంతోషించి ఘనపరుచుకుంటాడని, ఇలాగూ ఆధ్యాత్మిక పాఠాలు ఈ 5 పాయింట్స్లో నుంచి మనం విన్నాం. మరి ఈ ఈరోజు చదువుకున్న ఈ వచన భాగంలో మనము తేటగా గమనిస్తే
హగ్గయి ప్రవచనము ద్వారా ప్రజలు భయభక్తులు పూని మందిరపు పని ఆరంభించుట. 12 నుండి 15 వచనాలు మనకేం కనపడుతుందంటే, హగ్గయి ప్రవచనం ద్వారా ప్రజలు భయభక్తులు పూని మందిరపు పని ఆరంభించుట అనే విషయం మనం గమనిస్తున్నాం. నిజమే, మందిరపు పని నిలిచింది, అది కొనసాగించాలి. ఈ భాగంలో హగ్గయి ప్రవచనముల ద్వారా ప్రజలలో కలిగిన గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం. నిజమే, చాలా గొప్ప ఉజ్జీవం కలిగిందండి. హగ్గయి ప్రవచనాల ద్వారా ప్రజలలో కలిగిన ఉజ్జీవం ఇంత అంతని చెప్పలేం. గొప్ప ఉజ్జీవం. ఈ ఉజ్జీవం మనకేమని స్ఫూర్తినిస్తుందంటే, నేటి దినాలలో నీరసిల్లిన సంఘాల మధ్య ఉజ్జీవకరమైనటువంటి ఉజ్జీవింపచేయునట్టి దేవుని సేవకులు ఎంతైనా అవసరం అని అనిపిస్తూ ఉంది. సంఘాలలో ఉజ్జీవం తీసుకురావాలి అని అంటే శరీరాలలో ఉత్తేజం తీసుకొస్తున్నారు. ఉజ్జీవం వేరు, ఉప్పొంగడం వేరు. ఈవేళ జరుగుతున్నటువంటి సంగతులను బట్టి మనం ఆలోచన చేస్తే ఉజ్జీవం లేదు, ఉల్లాసం, ఉత్సాహం, ఉప్పొంగడం మాత్రమే ఉంది. దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని మనం ఆలోచన చేస్తే ఉజ్జీవం చాలా అవసరం అండి. హగ్గయి వృద్ధుడు అని మనం ముందే విన్నాం. అయినను ప్రజల మధ్య గొప్ప ఉజ్జీవం బయలుదేరదీసినట్లు మనము చూడవచ్చు. ప్రజల్లో ఉజ్జీవం రావాలంటే ఆ దైవ సేవకుడు దైవ చిత్తానుసారంగా పంపబడిన వాడై ఉండాలి. ప్రజల్లో ఉజ్జీవం రావాలంటే ఆ దైవ సేవకుడు దేవుని చేత పంపబడిన వాడై ఉండాలి. మాత్రమే కాదు, ఆ దైవ సేవకుడు ఆత్మచేత నడిపింపబడిన వాడై ఉండాలి. ఆత్మచేత పంపబడి, ఆత్మచేత నడిపింపబడి, దేవుని పరిశుద్ధాత్మ తన కార్యము జరిగించుకొనిన వారై ఉండవలను. అంటే ఇక శరీరాన్ని ఏమాత్రం అక్కడ కనబడనీయకుండా, శరీరం యొక్క ప్రమేయము లేకుండా ఆత్మాధ్వర్యములోనే కార్యక్రమాలు కొనసాగించాలి. అప్పుడు ప్రజలలో గొప్ప ఉజ్జీవం అనేది వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పిన ఈ సంగతుల ప్రకారంగా దైవ సేవకుడు జీవిస్తాడో అప్పుడు మాత్రమే ఆశీర్వాదకరంగా పని జరుగుద్ది. ఆశీర్వాదకరమైన పని జరుగుద్ది. అర్థమైందండి? పని ఆశీర్వాదకరంగా జరగాలి. ఆ పని ఆశీర్వాదకరమైన పనిగా గుర్తించాలి. అప్పుడు అది గుర్తించబడుద్ది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేశారు మేము చేయాలి, వాళ్ళు చేశారు మేము చేయాలంటే ఎలా కుదురుద్ది? వాడు చేస్తున్నారు మేము చేస్తాం అనంటే కుదురుద్దా? కుదరదు. ఎవరో చేశారు మేము చేయాలి. వారిని వీరిని చూసి చేసేది కాదు సేవ. ఆత్మచేత పంపగా, ఆత్మచేత నడిపింపబడగా, ఆత్మ ద్వారానే కార్యాలను జరిగించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం శక్తి కలిగింది కదా.
దేవుని వాక్యం శక్తి కలిగింది, ప్రజల్లో ఉజ్జీవాన్ని తీసుకురాగలిగింది, మార్పు తీసుకురాగలిగింది, మేలు పొందగలిగేటట్టు చేయగలిగింది, రక్షించబడేటట్లు చేయగలిగింది వాక్యం. రోమాపత్రిక 1 అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16వ వచనంలో పౌలు రోమిలకు రాస్తూ ఒక చక్కని మాట తెలియజేశాడు. ఏమని? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను గాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. చూసారా? సువార్తను గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి. కాబట్టి దేవుడు పంపి దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారి ద్వారా ఇదిగో ఇలా గొప్ప కార్యం జరుగుద్ది. అప్పుడు అక్కడ ఉజ్జీవం ప్రారంభించబడుద్ది. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే అక్కడేమనుంది? సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. బట్ unto us which are saved it is the power of God అన్నాడు. రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి. నిజమే, దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇలాగున ఉజ్జీవాన్ని పొందడానికి అవకాశం ఉన్నది. తిమోతికు రాసిన 2 పత్రిక 3 అధ్యాయం 14వ వచనం. తిమోతికు రాసిన 2 పత్రిక 3 అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాటలు తేటగా గమనిస్తే మనకు అర్థమయ్యే సత్యం. ఏమన్నాడు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు అన్నాడు. చూసారా? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. శక్తి 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 అనే మాట 3 వచనాలను చదివాం. రోమపత్రిక 1:16లోను చదివాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1:18లోను చదివాం. తిమోతికు రాసిన 2 పత్రిక 3:14లో కూడా చదివాం. ఆ శక్తే దేవుని వాక్యపు శక్తి. తద్వారా ప్రజలలో ఉజ్జీవం అనేది వస్తుంది అనే సత్యాన్ని మనం చూస్తాం. అలాగూ దేవుని వాక్యము శక్తి కలిగినది. ప్రవక్తలైన ఏలియా, ఎలీషా తాము దైవ సందేశములు అందించుట ద్వారా ప్రజల మధ్య గొప్ప ఉజ్జీవం, బహుగొప్ప ఉజ్జీవం రగులు కొల్పిరి వాళ్ళు వారి వర్తమానాల ద్వారా. నేడు మన పరిస్థితి ఎలా ఉందో మనం పరిశీలన చేసుకొని ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఎప్పటికీ ముందంజ వేయటం అనేది అవసరం. ప్రభు కార్యాభివృద్ధిలో మనం ముందంజ వేయాలి, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. హగ్గై ప్రవచనాల ద్వారా కలిగిన గొప్ప ఉజ్జీవం మనము ధ్యానిస్తే ఎంతో గొప్ప ఉజ్జీవం మనం కూడా కలిగి ఉండగలుగుతాం. మొదటిగా 12లో జెరుబ్బాబేలును యెహోషువయు అనగా నాయకులను శేషించిన జనులందరూ
తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి అని చదువుతున్నా. అవును కదా? జెరుబ్బాబేలు, యెహోషువ అనగా నాయకులు, అలాగే శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి. ఈ మాటలు హగ్గై మాటలుగా వారు తలంచలేదండి. వారు హగ్గై మాటలుగా వారు తలంచలేదు. ప్రవచించిన వాడు హగ్గై అయినను ఆ మాటలు దేవుని మాటలుగా భావించారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే, తెస్సలోనికయలను పోలి వారు దేవుని వాక్యాన్ని ఆలకించారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన మాట ఏమన్నాడు? వారు నిజంగా ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అన్నాడు. చూడండి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. ఎప్పుడైనా దైవ సేవకుడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు అది మనుషుని వాక్యంగా భావించకూడదు, అది దేవుని వాక్యంగా భావించాలి. ఈరోజు చాలా స్థలాల్లో సేవకులు దేవుని వాక్యం చెప్తుంటే అది మనుషుల వాక్యం అని చెప్పి మీటింగ్ అయిన తర్వాత సేవకుని శ్రమ పెట్టేవారు, సేవకుని ఇబ్బంది పెట్టేవారు తయారయ్యారు. పాస్టర్ గారంతా మా కోసమే చెప్పాడు. అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారులేండి. అలా చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. మా కోసమే చెప్పాడు అనే వాళ్ళు ఉన్నారు. చెప్పేవాళ్ళు కొంతమంది నిజంగా మనుషుల మీదే ప్రసంగాలు చేస్తారు. వాళ్ళ ఆత్మచేత నింపబడిన వారు కాదు. వారు శరీరాన్ని ఆస్పదం చేసుకుని శరీరంతో విత్తుతా ఉన్నారు. అందుకని శరీరం అనే పంటనే కోస్తున్నారు. ఆత్మీయంగా విత్తితే ఆత్మీయత అనే పంటను మనము కోయగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు గమనించండి. తెస్సలోనికైలు వాక్యాన్ని విన్నప్పుడు అది ఎవరి వాక్యం అని ఎంచారు? అది ప్రభు వాక్యం, అది దేవుని వాక్యం అని వారు ఎంచి వారు ఆలకించారు. ప్రజల్లో కూడా ఉజ్జీవము రావాలంటే దేవుని వాక్యమే ప్రకటించబడవలయును. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఈవేళ వాక్యం వాక్యం అని చెప్పి వాక్యపు వరుస లేకుండా తమ ఇష్టానుసారంగా దేవుని మాటలు చెప్పేవారు కొందరున్నారు. తమకు అనుకూలంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది తప్పు కదా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో ఏమని వ్రాయబడింది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని వ్రాయబడింది. ఏమి లేకపోవడం మూలాన? దేవోక్తి లేకపోవడం మూలాన. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అన్నాడు. దేవోక్తి లేని ఎడల ప్రజలు ఏమవుతున్నారండి? కట్టులేక తిరుగుదురు. ప్రియులారా, బాగా గమనించాలి మనం. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, సంఘాలలో వాక్యము లేకుండా
రకరకాల పద్ధతులన్నీ తీసుకొచ్చి పెట్టారు. జనులు ఎలా ఉన్నారు? అసలు కట్టేమైనా ఉందా? సంఘానికి కట్టేమైనా ఉందా? మడికి గట్టేమైనా ఉందా? సంసారానికి గుట్టేమైనా ఉందా? ఇవి ఉంటేనే బాగుంటాయి అనేది మనకు తెలుసు. మరి ఇవాళ జనులకు సంఘాలలో వాక్య సందేశం లేదు. అందుకే కార్యక్రమాలు చూస్తున్నారుగా, ఎట్లాంటి పరిస్థితులు కలిగి అసలు కట్టు లేదు. ఏదో అక్కడికి వచ్చి జనం గుంపులుగా వస్తున్నారు, కార్యక్రమాల్లో పాలివారు అవుతున్నారు, కానీ దైవ భయం బొత్తిగా లేదు. ఎందుకంటే అక్కడ నడిపించే వారే వారికి ఆ విధమైన పద్ధతులను నేర్పిస్తూ వస్తున్నారు. కనుక దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఒకటి రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేది దేవుని వాక్యం. కట్టు కలిగి అంటే క్రమము కలిగి జీవించడానికి కార్యం వాక్యం. కార్యసిద్ధి కలుగ చేసేది కూడా వాక్యం. వాక్యం. ఎంత చక్కని మాటలండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఏమని చెప్పాడు అక్కడ? చాలా వివరంగా చెప్పాడు. విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేసేది దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? దైవ లేఖనాలలో వ్రాయబడిన మాటలు 13వ వచనం. మానక మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని ఎంచిరి అన్నాడు. నిజమే ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని ఆ క్రింది చదివినట్లయితే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలుగజేయుచున్నది అన్నాడు. విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలుగ చేసేది దేవుని వాక్యం అనే మాట చెప్పాడు. గనుక దేవుని వాక్యములో ప్రజలను ఉజ్జీవింప చేయగలిగిన అద్భుత శక్తి ఉంది. దీనిలో దేవుని వాక్యం. అయితే ప్రజలు దేవుని వాక్యమునకు విధేయత చూపవలెను. ప్రజలు దేవుని వాక్యమునకు ఏం చూపించాలండి? విధేయత చూపించాలి. రెండవదిగా, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త యెహోవా యందు భయభక్తులు పూనిరి అని చదువుతున్నాం. వారేం పూనారు? వారు భయభక్తులు పూనిరి. కనుక వాక్యానికి విధేయత చూపించారు, యెహోవా యందు భయభక్తులు పూనారు అని మనం చూస్తున్నాం. నిజమే, దేవుని వాక్యము వినుట వలన ప్రజలలో భయము కలుగును. దేవుని వాక్యం ఎప్పుడైతే వింటామో అప్పుడు ఖచ్చితంగా భయము కలుగుద్ది. ఇప్పుడు ఎక్కడండి దేవుని వాక్యం చెప్తుంది? దేవుని వాక్యం ప్రజలకు అందించని కారణము చేత ప్రజలలో భయం లేదు. ఏదో జోకుగా అంటే నవ్వులాటగా ఉంది. ఈవేళ సేవ అంతా కూడా నవ్వులాటగా ఉంది, సరదా సల్లాపం లాగుంది, కాలక్షేపముగా ఉంది. ఏదో దేవుడు మానవుని అవసరతలు తీర్చడానికి ఆయన ఏదో పచారీ షాప్ పెట్టుకున్నాడు, వీళ్ళు వస్తే ఆయన ఇచ్చేస్తాడు అన్నట్టుగా చూస్తున్నారు. తెలుసా? అసలు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడానికి కారణం దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎవరైతే వింటారో వారిలో ఖచ్చితంగా దైవ భయము అనేది ఏర్పడుతుంది. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం విందాం. ఒకటి, భయభక్తులు ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు.
సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8:13. సామెతలు 8:13లో భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును నసహించుకొనుటయే అన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిండుట చెడుతనాన్ని ఏం చేసినట్టు? అసహించుకోవటమే. రెండవదిగా 16వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనములో ఏం చెప్పాడు? కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అన్నాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనము నుండి తొలగిపోతారు. చెడుతనము నుండి తొలగిపోతారు. కాబట్టి ప్రజలలో దేవుని వాక్యం ఎప్పుడైతే ఉందో వారిలో భయభక్తులనే వస్తాయి. ఆ భయభక్తుల వలన చెడుతనము నుండి తొలగిపోతారు అన్నాడు. ఇక రెండవది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం అనుంది. సామెతలు 9:10లో, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటండి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం అని ఉంది. జ్ఞానానికి మూలం ఆయన యందలి భయభక్తులు. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం అని ఉన్నది. ఇక మూడవ మాట మనం వింటే, యెహోవాయందలి భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సమయం అవుతుంది, అయ్యింది, మీకు మీరుగా ఆలోచన చేయండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. నిజం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. విన్నారా? భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది అన్నాడండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అది దీర్ఘాయువుకు కారణం అని చెప్పాడు. నాలుగవది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట వంటిది, అది బహుధైర్యం కలిగిస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26, 27 వచనాలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26, 27 వచనాలలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట వంటిది అన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. 27వ వచనంలో అది ఊట. అటివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును అన్నాడు. చూశారా? అందుకే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక ఐదవది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయము, ఐశ్వర్యం, ఘనత కలుగుటకు కారణమగును అన్నాడు. సామెతల గ్రంథం 22:4. సామెతల గ్రంథం 22:4లో ఏం చెప్పాడు? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేని వలన? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారికి దేవుడు ఏమిస్తాడండి? ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతనిస్తాడు, జీవమునిస్తాడు.
మరి దేవుని యందు భయభక్తులు లేని వారికి ఇవన్నీ కలగాలని ఆశించడం, ఎదురు చూడడం, అడగడం న్యాయమా? న్యాయమండి? న్యాయం కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఆరవదిగా, ఆరా ఐదా? ఆరోది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఇంపైన సువాసన వంటిది అన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ఇంపైన సువాసన వంటిది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత గొప్ప సంగతో చూడండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలు. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన. ఆయన యందలి భయం మనం కలిగి ఉంటే అది ఇంపైన సువాసన. మన సాక్ష్యం బాగుంటుంది. దేవుని యందు భయం ఉంటే మన సాక్ష్యం బాగుంటుందండి. చాలా గొప్పగా ఉంటుంది. ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. నెక్స్ట్ వన్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. కాపాడతాడండి. వారిని దృష్టిస్తాడండి. వారిని మరణము నుండి తప్పిస్తాడు అన్నాడు. 33వ కీర్తన 18, 19 చరణాలు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18, 19 చరణాలలో ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు, మరణము నుండి కాపాడుతాడు అని చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును అని చెప్పాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు, మరణము నుండి తప్పిస్తాడు, కాపాడుతాడు అన్నాడు. ఇంకా ఇంకొక వచనం కూడా చూడవచ్చు. 34వ కీర్తనలో 9వ చరణాన్ని కూడా మనం చూడవచ్చు. కీర్తన 34:9లో ఆయన యందు భయభక్తులు గల వారిని తన దూతను కావలి ఉంచి వారిని కాపాడును అనే మాటలు మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దైవలేఖనములో వ్రాయబడిన దైవ సత్యాలు ఆలోచన చేయండి. యెహోవా యందు భయభక్తులు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు అనే మాట కూడా చూస్తాం. నిజమే, ఆయన కాపాడుతాడు, తన దూతను కావలి ఉంచి వారిని కాపాడతాడు అని 7వ వచనంలో మనం చూడవచ్చు. 7వ చరణంలో. సరే, ఏది ఏమైనా ప్రియులారా, భయభక్తులు కలిగిన ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు. మెట్టుకు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై అయి ఉండదు. అర్థమైందండి? ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై అయి ఉండదు అన్నాడు. అంతే, ఖచ్చితంగా మీరు దేవుని మాట నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీకు ఏ మేలు కొదువై అయి ఉండదు. ఇంకా విశేషంగా భయభక్తులు గల వారి విషయములో దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? 146వ కీర్తన 11వ చరణం. కీర్తనల గ్రంథం 146, 11లో మనము చదివితే 146, 11 ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు అన్నాడు. 146, 11. సరే, ఆయన యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందించువాడుగా ఉన్నాడు. నిజమే. ఒకసారి చూస్తున్నాం. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట 147.
ఓకే. 47, 11. 147వ కీర్తనలో ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారుగా ఉంటారో 11, 147, 11 తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కనుక దైవలేఖనములో వ్రాయబడిన మాట ఖచ్చితంగా మనము పాటించాలి. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము గుర్తిస్తే మంచిది. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నిజంగా దేవుని యందు భయము భక్తి మనకు కలిగి ఉంటే మన పట్ల ఆయనకు ఆనందం కలుగుద్దటండి. ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఇంకా ఎన్నో ఫలితాలు ఉన్నాయి. నేను మ్యాగజైన్లో రాశాను, చాలా రాశానండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఎన్నో ఫలితాలు మనం చూడగలం. నిజం. హగ్గయి చేసిన వర్తమానము ద్వారా ప్రజలు యెహోవా యందు భయభక్తులు పూనిరి, ప్రజలు భయభక్తులు పూనిరి అని మనం చూస్తాం. ఇక మూడవదిగా హగ్గయి తన 2వ సందేశములో నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. ఆ సంగతులు తరువాత పాఠంలో మనం విందాం. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ సత్యాలు మనము అర్థం చేసుకుందాం. 2 సంగతులు మనం విన్నాం, మిగిలిన సంగతులు తర్వాత విందాం. దేవుని వాక్యాన్ని హగ్గయి ప్రకటించాడు మొదటిగా. రెండవదిగా ఆ దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రజలు యెహోవా యందు భయభక్తులు పూనిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, గనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలభరితంగా చేయండి. మీరు మహిమ పొందండి. మీ కార్యాన్ని మీరు జరిగిస్తూ మా పక్షంగా మేలు చేస్తూ ఉన్నందుకు మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విధాలా ఎల్లవేళలా మీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చి నడిపించండి. మీ వాక్యం శక్తి కలిగిందని, శక్తి కలిగిన వాక్యము ద్వారా మాలో గొప్ప ఉజ్జీవము కలుగుతుందనే మాట మొదటి మాటగా విన్నాం. రెండవదిగా మా ప్రభువా, మీ వాక్యాన్ని విన్నప్పుడు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారని, భయభక్తుల వలన కలిగే ప్రయోజనాలు, ఫలితాలు ఏమిటో తేటగా మేము విన్నాం. మేము భయభక్తులు కలిగి ఉండటం వలన మీరు ఆనందించే దేవుడుగా ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, సమస్త విషయాల్లో తోడై ఉండి మేలు చేస్తున్న దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిగిలిన సంగతులు కూడా తరువాత పాఠాల్లో మాకు తేటగా బయలుపరచమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.